జగన్ హయాంలో రోడ్లకి నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు పిలిచి అది 25% లోపల పనులు మాత్రమే అయిన వాటన్నిటిని క్యాన్సిల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే మంజూరై ఇప్పటికీ పనులు ప్రారంభించిన రహదారులు 25% కూడా పనులు జరగనివి కలిపి మొత్తం 1516 కోట్ల విలువైన ప్రాజెక్టులని బాబు ప్రభుత్వం రద్దు చేయబోతుంది. 136 రోడ్ల పనులు రద్దు చేసేలా ఆర్ఎండ్బి ఇంజనీర్లు ప్రభుత్వానికి తాజాగా నివేదిక పంపించారు. అంటే ఇవన్నీ కూడా రేపు పొద్దున్న తిరిగి ఇచ్చేయబోతున్నారు కదా పీపీపీ కింద ప్రైవేట్కి. అందుకని చెప్పి ఇప్పటికి ఆల్రెడీ పనులు ప్రారంభించిన వాటిని అసలు ప్రారంభించిన వాటిని మొత్తాన్ని కూడా ఆపేస్తున్నారు. ఇది వాస్తవంగా ఇదివరకు ఇదే జరిగింది. జగన్ వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో లేదా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం హయాంలో ప్రారంభించినటువంటి పనులు 25% లోపున వాటిని సాంతర్ రద్దు చేయడం, 70% పైన ఉన్నాయి మాత్రం పూర్తి చేయాలనుకున్నారు. అప్పుడు అది తప్పుబడుతూ రాసిన పత్రికలు ఇప్పుడు అది గొప్ప విశేషం కిందనే రాస్తే అది కామన్ థింగ్.